హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు ఉన్నతాధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, హెచ్సియులో ఇటీవల జరిగినటువంటి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు ఆ యొక్క వివాదం జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి అటు హెచ్సియు పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబరు 25లో 400 ఎకరాల భూమి సంబంధించి విద్యార్థులు దాన్ని పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పలువురు విద్యార్థుల పైన కేసులు నమోదు చేశారు. అలాగే పలువురు పైన కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ హెచ్సియు ఆవరణలో దాదాపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ వివాదం జరిగిన అనంతరం భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఇటీవల అటు మంత్రివర్గ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దుద్దుల శ్రీధర్ బాబులతో ముగ్గురుతో కలిపి మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా అనేక విజ్ఞప్తులు అటు హెచ్సియు విద్యార్థుల నుంచి, పౌర సంఘాల నుంచి, అలాగే హెచ్సియుకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడే విషయంలో కొంత ప్రొటెక్షన్ కల్పించాలని ఈ యొక్క వివాదం చెలరేగిన సమయంలో కోరిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల నిన్న అంబేద్కర్ సచివాలయంలో, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ప్రొఫెసర్లతో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రొఫెసర్లు కోరారు. అక్కడ నియమించినటువంటి భారీ బందోబస్తును కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీసీ బీజే రావుకు లేఖ రాశారు. అక్కడ మోహరించినటువంటి పోలీసు బలగాలను కూడా వెనువెంటనే ఉపసంహరించుకున్నాం, తదుపరి రక్షణ చర్యలు వారు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీజే రావుకు లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే ఆ యొక్క నిరసనలో భాగంగానే అటు విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసు నమోదుకు సంబంధించి కూడా వాటిని ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్లు అలాగే పౌర సంఘాల నేతలు కోరిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ముందుకు వెళ్తామనేది కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఇవాళ నుంచి ఈ యొక్క పోలీసు బందోబస్తు హెచ్సియు ఆవరణలో ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం చెబుతా ఉంది. అయితే తదుపరి రక్షణ చర్యలు కూడా వీసీ అలాగే రిజిస్టార్ భవిష్యత్తు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు వారు తీసుకోవాల్సిందిగా కూడా లేఖలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.